వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ పిఆర్. పౌర సరఫరాల శాఖలో భారీ స్కామ్ జరిగిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పేరుతో 700 నుంచి 750 కోట్లు, మధ్యాహ్న భోజన పథకం కింద 300 కోట్లు, మొత్తంగా 1000 కోట్ల కుంభకోణం చేశారన్నారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ స్కామ్ వివరాలను వెల్లడించారు. ఈ కుంభకోణం 2 భాగాలుగా జరిగిందని వివరించారు. 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఏదైతే సేకరించినామో మా ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని విక్రయించేందుకు 3 నెలల కిందట రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో పౌర సరఫరాల శాఖ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ గ్లోబల్ టెండర్ల కహానికి తెరలేపింది. ఇది మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు 7,000 కోట్ల విలువ చేసే ధాన్యం నిల్వల మీద ఈ ప్రభుత్వం కన్నేసింది. అధికారంలోకి వచ్చి 50 రోజులు కాకముందే ఈ దోపిడీకి తెరలేపి జనవరి 25 నాడు కమిటీ వేసేది జనవరి 25, మార్గదర్శకాలు గైడ్లైన్స్ ఇచ్చేది అదే రోజు, టెండర్లు పిలవడం కూడా అదే రోజు. అంటే ఎంత వేగంగా, ఎంత వాయువేగంగా, జెట్ స్పీడ్తో. ఇంకా విచిత్రం ఏంటంటే మిల్లర్లు, రాష్ట్రంలో ఉండే రైస్ మిల్లర్లు వాళ్ళు స్వయంగా కన్సెంట్ ఇచ్చినారు. ఆనాడు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి ఆనాడు కానీ ఈనాడు కానీ 2,100 రూపాయలకు మేము కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని రాష్ట్రంలో ఉన్న రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి వాళ్ళు కన్సెంట్ ఇస్తే, కన్సెంట్ అంటే వాళ్ళ ఉద్దేశం ఇనిషియేటివ్ తీసుకొని మేము తీసుకుంటాం అని వాళ్ళు ఆఫర్ ఇస్తే దాన్ని రిజెక్ట్ చేసి వాళ్ళ మాట వినకుండా గ్లోబల్ టెండర్ల పేరిట కొన్ని ప్రత్యేక నిబంధనలు పెట్టి, అంటే ఇంత టర్నోవర్ ఉండాలి, ఇంత టర్నోవర్ ఉండాలని చెప్పి కొన్ని నిబంధనలు పెట్టి వీళ్ళందరూ ఎవరైతే రైస్ మిల్లర్ పాపం చిన్నవాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇందులో పక్కకు నెట్టి ఇవాళ గ్లోబల్ టెండర్లను పిలిచి ఈ గ్లోబల్ టెండర్లు 4 కంపెనీలకు వచ్చేటట్టు రింగ్ చేసినారు. కేంద్రీయ బండార్, ఎల్జీ ఇండస్ట్రీస్, హిందుస్థాన్ కంపెనీ, నాకాఫ్ అనే 4 సంస్థలు దక్కించుకున్నాయి. చక్కగా 1885 నుంచి 2,007 రూపాయలు, 1885 నుంచి 2,007 రూపాయలకు ఒక బ్యాండ్ ఫిక్స్ చేసి 4 సంస్థలు కుమ్మక్కై మరి పూర్తి స్థాయిలో 2,100కు దాదాపు 200 రూపాయలు తగ్గించి మరి కుంభకోణం చేసి ఈ 4 సంస్థలు ఇంక్లూడింగ్ ఒక బ్లాక్ లిస్టెడ్ సంస్థకు కట్టబెట్టిండ్రు. నాసిక్లోని సురానా జ్యువెలర్స్పై ఆదివారం ఐటీ దాడులు చేశారు. ఆదాయ పన్ను శాఖ జరిపిన దాడుల్లో దాదాపు 26 కోట్ల నగదు, 90 కోట్ల విలువైన లెక్కల్లో చూపని ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రలో కొన్ని రోజులుగా ఆదాయ పన్ను శాఖ చాలా యాక్టివ్గా మారింది. ఇటీవల నాందేడ్లో భారీ దాడులు నిర్వహించి 170 కోట్ల విలువైన లెక్కల్లో చూపని సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్లో నాసిక్, నాగ్పూర్, జల్గావ్లకు చెందిన ఐటీ శాఖ అధికారులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం కోసం వస్తున్న పేదలకు వైద్యం సంగతి అటుంచితే నాణ్యమైన భోజనం పెట్టలేని దుస్థితి నెలకొంది. ఆరోగ్యశ్రీ కింద ఆసుపత్రిలో చేరే నిరుపేద రోగుల బంధువులకు వడ్డించే ఆహారంలో కుళ్ళిపోయిన గుడ్లు, పురుగులతో కూడిన అన్నం అందిస్తున్నారు. నిజామాబాద్ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం కోసం వస్తున్న పేదలకు మంచి భోజనం పెట్టలేని దుస్థితి నెలకొంది. సుమారు 20 ఏళ్ల నుంచి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో భోజన ఏజెన్సీని నిర్వహిస్తున్న సదరు కాంట్రాక్టర్ రోగుల పట్ల ఏమాత్రం శ్రద్ధ వహించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఆసుపత్రిలో ఉన్నతాధికారులను మేనేజ్ చేస్తూ ప్రతి నెల ప్రభుత్వం నుంచి లక్షలు దండుకుంటున్నాడు. ఏజెన్సీ నిర్వాహకుడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కామారెడ్డి నిజామాబాద్ కేంద్రంలోని ఆసుపత్రితో పాటు బోధన్, ఆర్మూర్లో కూడా గత కొన్నేళ్లుగా ఏజెన్సీ నిర్వహిస్తున్నారు. తాజాగా నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ పథకం కింద వచ్చిన రోగులు వారి బంధువులకు వడ్డించిన భోజనం ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు నిర్లక్ష్యంతో కాంట్రాక్టర్ రోగులకు అధ్వానమైన భోజనం అందిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కుళ్ళిన గుడ్లు అందిస్తున్నారని ఆరోగ్యశ్రీ రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు. నాసి రకం భోజనం గురించి ప్రశ్నిస్తే ఇష్టం ఉంటే తినండి, లేదంటే లేదు అంటూ నిర్వాహకులు దబాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కలెక్టర్ ఈ విషయంలో వెంటనే స్పందించాలన్నారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కొన్నేళ్లుగా పాతుకుపోయిన సదరు ఏజెన్సీ నిర్వాహకుడిపై చర్యలు తీసుకోవాలని, కొత్త వారికి ఏజెన్సీకి బాధ్యతలు అప్పగించాలని రోగుల బంధువులు కోరుతున్నారు.
సాధారణ ఫోన్ కాల్స్ను ట్యాపింగ్ చేసే అవకాశాలు ఉంటాయని చాలా మంది ఫోన్ కాల్స్ను మెసేజ్లను వాట్సాప్ ద్వారా పంపిస్తారు. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఫీచర్ ఉండటమే దీనికి కారణం. అయితే వాట్సాప్లో కూడా యాజర్ల డాటాకు భద్రత లేదని స్పేస్ ఎక్స్, టెస్లా, ఎక్స్ తదితర దిగ్గజ కంపెనీల CEO ఎలాన్ మస్క్ ఆరోపించారు. రోజు రాత్రి యాజర్ల డాటాను వాట్సాప్ ఎక్స్పోర్ట్ చేస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సమాచారాన్ని విశ్లేషించిన తర్వాత అడ్వర్టైజ్ కోసమే వాడుకుంటుందని ఎక్స్లో ఓ యాజర్ పోస్ట్ చేశాడు. యాజర్లను వాట్సాప్ కంపెనీ ఓ కస్టమర్గా కాకుండా ఓ వస్తువుగా చూస్తున్నదని మండిపడ్డాడు. దీనిపై స్పందించిన మాస్క్ ప్రతిరోజు రాత్రి మీ డాటాను వాట్సాప్ ఎక్స్పోర్ట్ చేస్తున్నది, కానీ కొంతమంది ఇంకా వాట్సాప్లో తమ డాటా భద్రంగానే ఉన్నందున భ్రమలో ఉన్నారని బదులిచ్చారు. అయితే మాస్క్ వ్యాఖ్యలపై వాట్సాప్ కానీ పేరెంట్ కంపెనీ మెటా కానీ ఇంకా స్పందించలేదు. మాంసాహారులకు ఆదివారం వచ్చిందంటే ముందుగా గుర్తొచ్చేది కోడి మాంసం. ఉదయాన్నే చికెన్ దుకాణాల వద్ద పెద్ద పెద్ద క్యూ లైన్లు దర్శనమిస్తుంటాయి. కాస్త ఇబ్బంది అయినా ఓపిక లైన్లో నిలబడి మరీ చికెన్ తెచ్చుకుంటారు. అయితే ఈ ఆదివారం ఉదయాన్నే దుకాణాల వద్దకు వెళ్లిన మాంసం ప్రియులకు కోడి ధరలు షాకిచ్చాయి. ఏపీలో చికెన్ ధర కొండెక్కింది. ఎండల తీవ్రత, కోళ్ల దాన, రవాణా ఖర్చులు పెరగడంతో పాటు కోళ్ల ఉత్పత్తి తగ్గడంతో చికెన్ ధరలు పెరిగాయని తెలుస్తుంది. చికెన్ ధరలు మాంసం ప్రియులను బెంబేలెత్తిస్తున్నాయి. ప్రస్తుతం హోల్సేల్ మార్కెట్లో కిలో చికెన్ ధర 250 నుంచి 300 విక్రయిస్తున్నారు. రీటైల్ షాపులో కిలో చికెన్ ధర 320 నుంచి 330 వరకు విక్రయిస్తున్నారు. ధరలు భారీగా పెరగడంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు చికెన్ కొనుగోలు చేయాలంటే వెనుకాడుతున్నారు. చికెన్లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడున్న చికెన్ ధరలను బట్టి చూస్తే పిల్లలకు ప్రోటీన్లు కూడా పెట్టే పరిస్థితి కనిపించడం లేదు. కూరగాయల ధరలు సైతం భారీగా పెరిగాయి. దీంతో పేద మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం స్పందించి చికెన్, కూరగాయల ధరలు తగ్గే విధంగా చర్యలు తీసుకోవాలని పేద వర్గాల ప్రజలు కోరుతున్నారు. T20 ప్రపంచ కప్ 2024 తలపడే భారత్ క్రికెట్ టీం అమెరికాకు మే 25 బయలుదేరిన సంగతి తెలిసిందే. ప్రయాణ టీంలో కెప్టెన్ రోహిత్ శర్మ, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్, ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్తో పాటు ప్రధాన క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, అకీల్ అహ్మద్, రవీంద్ర జడేజా, అక్షర పటేల్, శివం దూబే, కుల్దీప్ యాదవ్ ఉన్నారు. అయితే ఈ బ్యాచ్లో కోహ్లీ మాత్రం కనిపించలేదు. అమెరికాకు తాను వెళ్లడం ఆలస్యం అవుతుందని ఇందుకు గాను బీసీసీఐ నుంచి కోహ్లీ అనుమతి పొందినట్లు సమాచారం. అందుకే బీసీసీఐ అతని వీసా అపాయింట్మెంట్ను తర్వాత తేదీకి ఉంచింది. అతను మే 30 తెల్లవారుజామున న్యూయార్క్ వెళ్లాలని భావిస్తున్నాడు. బీసీసీఐ కోహ్లీ రిక్వెస్ట్ను అంగీకరించారని బీసీసీఐ అధికారి ది ఇండియన్ ఎక్స్ప్రెస్తో అన్నట్లుగా సమాచారం. మరో 2-3 ఏళ్లలో దేశంలో మావోయిస్టుల సమస్య తీరిపోతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా జోస్యం చెప్పారు. ప్రస్తుతం ఛత్తీస్గఢ్లోని కొంత ప్రాంతం మినహా దేశం మొత్తం నక్సలైట్ల నుంచి విముక్తి పొందిందని షా తెలిపారు. తాజాగా ఆయన ఓ మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు చెప్పారు. దేశంలో మరో 2-3 ఏళ్లలో మావోయిస్టుల సమస్య తీరిపోతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా జోస్యం చెప్పారు. భారత్ నలుమూలల నుంచి మావోయిస్టులను అంతమొందించాం. ఒకప్పుడు పశుపతినాథ్ నుంచి తిరుపతి వరకు మావోయిస్ట్ కారిడార్ గురించి చెప్పేవారు. కానీ ఇప్పుడు దాని ఉనికి లేకుండా పోయింది. జార్ఖండ్, బీహార్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ మావోయిస్టుల నుంచి విముక్తి పొందాయని వ్యాఖ్యానించారు. ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాల్లో మావోయిస్టులు ఇప్పటికీ కార్యకలాపాలు సాగిస్తున్నారన్నారు. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నందున అక్కడ వారిని అంతమొందించలేకపోయారన్నారు. 5 నెలల క్రితం రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఛత్తీస్గఢ్ను మావోయిస్టుల నుంచి విముక్తి చేసేందుకు చర్యలు ప్రారంభించామని చెప్పారు. ఫలితంగా సుమారు 125 మంది మావోయిస్టులు మరణించగా 352 మందికి పైగా అరెస్ట్ అయ్యారని తెలిపారు. అంతేగాక 175 మంది లొంగిపోయారని వెల్లడించారు. రాబోయే 2-3 ఏళ్లలో ఈ సమస్య పూర్తిగా సమసిపోతుందని తెలిపారు కేంద్ర హోంమంత్రి షా. జమ్మూ కాశ్మీర్లో పోలింగ్ విజయవంతమైందని అమిత్ షా చెప్పారు. వేర్పాటువాదులు కూడా అధికంగా ఓట్లు వేశారని, మోడీ ప్రభుత్వం కాశ్మీర్ విధానానికి ఇదే నిదర్శనమని నొక్కి వివరించారు. సెప్టెంబర్ 30 లోపు కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఎన్నికలు ముగిసిన తర్వాత రాష్ట్ర హోదాను పునరుద్ధరించే ప్రక్రియను ప్రారంభిస్తామని తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో కాశ్మీర్లో అత్యధిక పోలింగ్ శాతం నమోదైందని పేర్కొన్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ను భారత్లో విలీనం చేసే అంశంపై అడిగిన ప్రశ్నకు షా స్పందిస్తూ పీఓకే ముమ్మాటికి భారత్దేనని, తిరిగి స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. ఈ అంశం బీజేపీ మేనిఫెస్టోలో భాగమని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు సినీ నటుడు నందమూరి బాలకృష్ణ. హైదరాబాద్లోని సీఎం నివాసానికి వచ్చిన బాలకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. బాలకృష్ణతో పాటు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ట్రస్ట్ సభ్యులు తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా రేవంత్ కు పుష్పగుచ్చాన్ని అందజేశారు బాలకృష్ణ. అనంతరం కాసేపు సీఎంతో బాలకృష్ణ ముచ్చటించారు. రేవంత్ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత బాలకృష్ణ ఆయనను కలవడం ఇది రెండోసారి. అంతకుముందుకు గతేడాది డిసెంబర్లో తెలంగాణ సచివాలయంలో సీఎంను కలిశారు బాలకృష్ణ.
దేశవ్యాప్తంగా 6వ దశ ఎన్నికలు శనివారంతో ముగిశాయి. కేంద్రంలో అధికారంలోకి వచ్చేది తమ పార్టీని అంటూ కాంగ్రెస్ బీజేపీ సవాళ్ల మీద సవాలు విసురుకుంటున్నారు. ఓవైపు కమలం టార్గెట్ 400 పేరుతో ప్రజల్లోకి విస్తృతంగా వెళుతుంది. మరోవైపు కాంగ్రెస్ 10 ఏళ్లుగా బీజేపీ ప్రభుత్వంపై వచ్చిన ప్రతికూల వాతావరణమే ప్లస్ అవుతుందని భావిస్తుంది. ఈ నేపథ్యంలో నిజామాబాద్ సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ ట్విట్టర్ వేదికగా ఇండియా కూటమిపై విరుచుకుపడ్డారు. మేము యుద్ధాన్ని కోరుకోం కానీ శక్తిని పూజిస్తాం. దేశానికి 2 వైపుల అణుశక్తి కలిగిన దేశాలను పెట్టుకొని అణ్వాయుధాలను పూర్తిగా తొలగిస్తామంటున్న ఇండియా కూటమిపై సెటర్లు వేశారు ఎంపీ. అందుకే శక్తివంతమైన నాయకత్వం దేశానికి అత్యవసరమని ట్వీట్ చేశారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన NSN న్యూస్.